హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము విద్యా దృక్పథాలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన విద్యా దృక్పథాల్లో ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి ప్రాక్టీస్ బిట్స్ అనేది మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. గమనించండి, ఈ బుక్ అనేది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చూడండి. బుక్ కూడా చూపిస్తాను. సో ఇదనమాట ఈ బుక్ నుండే మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫస్ట్ బిట్కి వెళ్దాం. చూడండి, ఫస్ట్ బిట్ వచ్చేసి తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్ దేశంలో ఉంది. ఫ్రెండ్స్, నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. వీడియోలో ఎంత అవుతుంది? ఈ వీడియోలో మనము 30 బిట్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో వీడియోలో ఎంత అవుతుంది? మీకు టైం ఉండదు ఎక్కువ చూడటానికి. సో ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. మీకు ఇది రివిజనే కదా ఫ్రెండ్స్, రివిజన్ బాగా యూజ్ అవుతుంది. సో తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉందంటే పాకిస్తాన్ దేశంలో ఉంది. చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఉండేవాడంటే తక్షశిల విశ్వవిద్యాలయంలో చాణక్యుడు ఆచార్యుడిగా ఉండేవాడు. సో ఈ చాప్టర్కి సంబంధించిన లెసన్స్ కూడా నేను చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోస్ చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూడండి. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఎక్కడుంది? ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఎక్కడుందంటే తక్షశిల అనమాట. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏదంటే తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నదిని ఒడ్డున ఉందంటే సింధు నదిని ఒడ్డున ఉంది. జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయం ఏది? ఇక్కడ చూడండి, జీవకుడు అనే వ్యక్తి ప్రఖ్యాత వైద్యుడు. ఇక్కడ 2 బిట్స్గా మనము చూసుకోవచ్చు. ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయం ఏది? అక్కడ ఎలా అడగొచ్చు అంటే ఈ బిట్ని ఇంకో విధంగా ఎలా అడగొచ్చు అంటే తక్షశిల విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా ఉన్న ఆచార్యుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే జీవకుడు అనమాట. సో ఆ విధంగా కూడా అడగొచ్చు. సో 2 విధాలుగా చూసుకోండి. జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయం ఏదంటే తక్షశిల విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా ఉన్న ఆచార్యుడు ఎవరంటే జీవకుడు అనమాట. సో ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్, విద్య అనే పదము విద్ అనే భాషా పదం నుండి వచ్చిందనమాట. విద్య అనే పదము విద్ అనే ఏ భాషా పదం నుండి వచ్చిందని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి సంస్కృత భాషా పదం నుండి రావడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్, విద్ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటి? విద్ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే తెలుసుకొనుట. ఎడ్యుకేర్ అనే పదము ఈ భాష నుండి వచ్చింది. ఎడ్యుకేర్ అనే పదము లాటిన్ భాష నుండి వచ్చింది. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే బయటకు తీయుట. ఓకేనా ఫ్రెండ్స్, బయటకు తీయుట అని అర్థం అనమాట. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏదన్నారు? ఋగ్వేదం. మోస్ట్ ఇంపార్టెంట్, గమనించండి. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏదంటే ఋగ్వేదం. మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి అన్నది ఎవరు? ఫ్రెండ్స్, ఈ విద్యా దృక్పథాలకు సంబంధించిన నిర్వచనాలు కూడా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఆ వీడియోలో ఆ నిర్వచనాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని టిప్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూసేయండి. ఓకే, 11th బిట్. మనకు మనుషులు నిర్మించే విద్య కావాలి అన్నది ఎవరంటే స్వామి వివేకానంద అనమాట. నెక్స్ట్, వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేది విద్య అన్నది ఎవరంటే అరవింద్ ఘోష్. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య అన్నది ఎవరంటే ప్రోబెల్. ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏది అంటే ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఆయుర్వేదం. నెక్స్ట్, అష్టాంగ యుగాన్ని ప్రవచించింది ఎవరు? పతాంజలి. అష్టాంగ యుగాన్ని ప్రవచించింది ఎవరంటే పతాంజలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అష్టాంగ యుగాన్ని అడిగాడు ఇక్కడ, అష్టాంగ మార్గం అడగలేదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. అష్టాంగ యుగాన్ని ప్రవచించింది ఎవరంటే పతాంజలి. పతాంజలి యుగ సూత్రాలతో సంబంధం లేనిది ఏంటి? పతాంజలి యుగ సూత్రాలతో సంబంధం లేనిది ఏంటంటే వ్యాయామం అనమాట. పతాంజలి యుగ సూత్రాలు ఏమిటి అంటే యమము, నియమము, ధ్యానము. ఇవన్నీ పతాంజలి యొక్క సూత్రాలు అనమాట. అపౌరుషేయాలని వేటిని అంటారు? వేదాలనే అపౌరుషేయాలు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, గత టీఎస్సీ బిట్ ఫ్రెండ్స్, గమనించండి. అపౌరుషేయాలని వేటిని అంటారంటే వేదాలని అంటారు. వేద విద్య జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. బ్రహ్మచర్యం, గృహస్థము, వానప్రస్థం, సన్యాసము. సో ఇవన్నీ సరైనవి. ఆన్సర్ ఈస్ 4th వన్. నెక్స్ట్, 19th బిట్ చూడండి. 19th, వేదకాలంలో విద్యను అభ్యసించే దశ ఏది? వేదకాలంలో విద్యను అభ్యసించే దశ ఏదంటే 4 దశలు ఉన్నాయి కదా. విద్యను అభ్యసించే దశ ఏదని అడిగాడు ఇక్కడ. సో బ్రహ్మచర్యం అనమాట ఆన్సర్. స్టూడెంట్ లైఫ్.
నెక్స్ట్ ధర్మ అర్థ కామ మోక్షాలను ఎలా అంటారు? ధర్మ అర్థ కామ మోక్షాలను ఎలా అంటారంటే పురుషార్థాలను అంటారు. నెక్స్ట్ అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిబింబించే ఉపనిషత్తు ఏదని అన్నారు. ఈ ఉపనిషత్తులు కూడా ఒకసారి చూసుకోండి. ఉపనిషత్తులు ఇవన్నమాట. కంఠోపనిషత్తు, మండకోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ తైత్తరీయోపనిషత్తు అనమాట. తొలి వేద కాలంలో విద్య వీరు మాత్రమే అందుబాటులో ఉండేది. తొలి వేద కాలంలో విద్య ఎవరికి మాత్రమే అందుబాటులో ఉండేది అంటే అందరికీ అందుబాటులో ఉండేది. నెక్స్ట్ వేదకాల విదేశీమనులు కానివారు ఎవరని అడిగారు, గమనించండి. వేదకాలంలో విదేశీమనులు కానివారు కార్గి, మైత్రేయి, లోపముద్ర వీళ్ళందరూ వేదకాలంలో విదేశీమనులు. ఇక్కడ కానివారు అడిగారు కాబట్టి భారతి. నెక్స్ట్ నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు? నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు? గాంధీజీ. ఉపనిషత్తులో ప్రధాన బోధనా పద్ధతి ఏది? ఈ బోధనా పద్ధతులు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ కాలంలో ఏ బోధనా పద్ధతులు ఎక్కువగా యూజ్ చేశారనేది ఒకసారి చూసుకోండి. ఉపనిషత్తులో ప్రధాన బోధనా పద్ధతి ఏదంటే ప్రశ్నోత్తర పద్ధతి అనమాట. నెక్స్ట్ వేదకాలం నాటి భాష ఏది? వేదకాలం నాటి భాష సంస్కృతం భాష. ఓకేనా ఫ్రెండ్స్? వేదకాలంలో సంస్కృతం భాష ఉండేది. నెక్స్ట్ బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఏది? సో బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఏంటంటే లుంబిని. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. బౌద్ధ వాగ్మయంలో త్రిపీఠకాలు వినయ పీఠిక, శుద్ధ పీఠిక, అభిధమ్మ పీఠిక ఈ క్రింది భాషలో ఉన్నాయి. ఫ్రెండ్స్ బౌద్ధ వాగ్మయంలో త్రిపీఠకాలు ఉన్నాయి కదా, అవి ఏంటంటే వినయ పీఠిక, శుద్ధ పీఠిక, అభిధమ్మ పీఠిక ఈ పీఠికలు ఉన్నాయి. ఒకసారి ఇవి కూడా చూసుకోండి. వినయ పీఠిక అంటే ఏంది, శుద్ధ పీఠిక అంటే ఏంది, అభిధమ్మ పీఠిక అంటే ఏంది అనేది నేను ఈ బౌద్ధుడి గురించి చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోలో, చూడండి ఒకసారి. సో ఆన్సర్ వచ్చేసి పాలి. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది ఎవరు? చూడండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అష్టాంగ మార్గం అయితే బుద్ధుడు అనమాట. అదే అష్టాంగ యుగాని మార్గం అంటే పతాంజలి అయితే. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ బౌద్ధ మతంలో మోక్షాన్ని ఎలా అంటారు? బౌద్ధ మతంలో మోక్షాన్ని ఎలా అంటారంటే నిర్వాణము అంటారు. మోక్షాన్ని నిర్వాణము అంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 31 నుంచి 60 దాకా ఇగో చూడండి, 31 నుంచి 60 దాకా నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.